వరంగల్ జిల్లా రాయపర్తి మండలం బొజ్జతండాలో ఉన్నాం. ఈడ గిరిజనులు అతి అతి ప్రేమించి జరుపుకునేటువంటి తీజ్ ఉత్సవాల నుంచి ఈరోజు ఉత్సవాలు జరుగుతున్నాయి. వారి మాటల్లోనే ఈ తీజ్ ఉత్సవాలు ఏంటిది, ఎందుకు జరుపుకుంటారో వారి మాటల్లే మనం విందాం. అందరికీ నమస్కారం. మేము వచ్చేసి డిస్ట్రిక్ట్ వరంగల్ విలేజ్ బొజ్జనాయక తండా నుంచి మాట్లాడుతున్నాం. మేము ఎంతో సంప్రదాయంగా జరుపుకునే పండుగ తీజ్ పండుగ. ఇది ముఖ్యంగా ఎవరు జరుపుకుంటారంటే కన్య అమ్మాయిలు, పెళ్లి కాని వాళ్ళు ఎంతో నిష్టగా తిష్టగా ఉపవాసం ఉండి జరుపుకుంటాం ఈ పండుగని. ఈ పండుగ ప్రత్యేకత ఏంటిదంటే 9వ రోజు అమ్మాయిలు ఎటువంటి వాటర్ తీసుకోకుండా 9 రోజులు ఆకుకూరలు అనగా మనది తోటకూర ఉంటాయి కదా, అవి తిని 9 రోజులు నిష్టగా జరుపుకునే పండుగ ఇది ఎంతో పవిత్రమైన పండుగ. దీని ప్రత్యేకత చెప్పాలంటే ఇంకోటి ఏంటిదంటే ఇది అన్నదమ్ముల పండుగ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది ఇలా 9వ రోజు నీటిలో వదిలేటప్పుడు ఆ నీటిని తీసుకొచ్చి అన్న తమ్ములు అనేవాళ్ళు మన సిస్టర్స్కి, అక్క వాళ్ళకి కాలు కడుగుతారు అన్నట్టు. ఆ వాటర్ ప్రత్యేకత ఎంతో గొప్పదన్నట్టు. అప్పుడు అటువంటి సమయంలో అక్క చెల్లెలు ఏం చేస్తారంటే అన్నదమ్ములకు ఆశీర్వాదం ఇస్తారు. ఆ ఆశీర్వాదం ఎంతో ప్రత్యేకతమైనది. నమస్తే, మాది బొజ్జనాయక తండా, వరంగల్ డిస్టిక్, రాయపర్తి మండలం. అయితే మేము తీజ్ ఉత్సవాలు జరుపుకుంటున్నాము. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో 2వ వారం, అంటే మనకు రాఖీ పండుగ రోజే వస్తుంది, ముందైనా తర్వాత అయినా వస్తుంది. కంపల్సరీ ప్రతి ఊరిలో ప్రతి తండాలో జరుపుకుంటారు. ఇది ఎంతో ప్రాచీన కాలం నుంచి వస్తున్న ఆనవాయితీ. అయితే ముఖ్యంగా దీంట్లో ఏంటంటే ఎవరైతే పెళ్ళి కాని అమ్మాయిలు ఉంటారో వాళ్ళే ఎక్కువ ఉండి దగ్గరుండి అన్నీ చేస్తారన్నట్టు. వాళ్ళు 9 రోజుల పాటు జరుపుకుంటారు ఈ పండుగని. ఎంతో ఘనంగా జరుపుకుంటారు. అలాగే వీళ్ళు ఇప్పుడు మనం ఏ రోజైతే తీజ్ ఉత్సవం అయిపోయే ముందు రోజు వీళ్ళు మట్టిని తీసుకొచ్చి 2 బొమ్మల్లాగా చేసి దాంతో చాలా అంటే ఆట పాటలుగా ఆడుకొని అలా జరుపుకుంటారు. ఇంకా 9వ రోజు ఉపవాసం కూడా ఉంటారు అమ్మాయిలు. చాలా పద్ధతిగా అసలు ఏం తినకుండా చాలా మంచిగా పద్ధతిగా ఉపవాసం ఉంటారు అమ్మాయిలు. ఎవరైతే వీళ్ళు 9 రోజుల పాటు వాటర్ తీసుకొచ్చి, అది కూడా ఫ్రెష్ మన బావి నీళ్ళు తీసుకొచ్చి తీజ్కి పోస్తారు. ఆ మొలకలు అనేవి చిన్న చిన్నగా పెరుగుకుంటా వచ్చి 9వ రోజు 10వ రోజు వరకు అవి పెద్దగా అవుతాయి అన్నట్టు. రోజు 5 టైమ్స్ పోస్తారు, 5 సార్లు పోస్తారు. ఆ తర్వాత వీళ్ళు 9వ రోజు ఏం చేస్తారంటే అమ్మాయిలు ఉపవాసంతో పాటు మన బియ్యం పిండితో చపాతీలు చేసి బెల్లంతో చూరుమో లెక్క ముద్దలు చేస్తారు. అది ప్రసాదంగా పెడతారు దేవుడికి. అదే మా తీజ్ భవానీ అమ్మవాళ్ళు, తులజా భవానీ అమ్మవారు ఉంటారు, దానికి పెడతారు. రోజు వీళ్ళు 9వ రోజు ఏం చేస్తారంటే ఘనంగా జరుపుకున్న తర్వాత వీళ్ళు 9వ రోజు ఆటలు పాటలు నృత్యాలతో అమ్మవారిని, అదే మా తీజ్ అమ్మవారిని తీసుకెళ్ళి అది చెరువులలో కుంటలలో కొంచెం సముద్రం లాగా ఉంటుంది కదా, అక్కడ వెళ్ళి నిమజ్జనం లాగా చేస్తారు. అది ఎంతో ఘనంగా జరుపుకుంటారు. అది ప్రతిసారి. ఇంకో అమ్మాయిలు అంటే ఇప్పుడు ఎవరైతే బ్రదర్స్ ఉంటారో ఆ బ్రదర్స్ వాళ్ళు కాలు కడగడం జరుగుతుంది అన్నట్టు. అదొక దాంట్లో ఒక భాగమే. వాటర్ తీసుకొచ్చి కడుగుతారు అంతే.
पड़े